5 ఇయర్స్ నుంచి అన్ని హాస్పిటల్లో తిరిగి ప్రశాంతి మేడం దగ్గరికి మాకు ఇలా రావడం 5 ఇయర్స్ నుంచి తిరిగాము. ప్రశాంతి మేడం ఏం చెప్పారంటే ఎందుకు మెడిసిన్ ద్వారా స్టార్టింగ్ ట్రై చేద్దాము, వచ్చిస్తే వెళ్ళని గుడ్ అన్నారు. తర్వాత మేడం చెప్పినట్టుగానే మెడిసిన్ స్టార్ట్ చేశారు. కానీ లక్కీగా మాకు మెడిసిన్ వాడిన 3 మంత్స్కే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయ్యింది. చాలా కేరింగ్గా చాలా జాగ్రత్తగా మేడం ట్రీట్మెంట్ చేశారు. అంతేకాకుండా మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి లాస్ట్ డెలివరీ అయిన దాకా చాలా జాగ్రత్తగా, అందులో నాకు హై బీపీ అనమాట ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా పడ్డారు. కానీ సిస్టర్ సపోర్ట్ మేడం సపోర్ట్తోని అలాగా చాలా జాగ్రత్తగా ట్రీట్ చేశారు. అంతేకాకుండా నాకు 3rd మంత్ పూర్తయి 4th మంత్ రాగానే హెవీ బ్లీడింగ్ అనమాట ప్రెగ్నెన్సీతోనే. భయపడి హాస్పిటల్కి వస్తే మేడం చెప్పారు బేబీ సేఫ్గా ఉంది, ఏం కాదు అనేసి చాలా ధైర్యం చెప్పి 3 days హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి బేబీతోనే పంపించారు మమ్మల్ని. 4th మంత్ అయితే చాలా ఇబ్బంది. అప్పటి నుంచి బెడ్ రెస్ట్ చెప్పి అలా 9th మంత్ పూర్తయిన దాకా మాకన్నా మేడంకే ఎక్కువ జాగ్రత్తగా ఉండండి, కేరింగ్గా ఉండండి, మీకు ఇలాగా బెడ్ రెస్ట్ తీసుకోండి అని మేడమే చెప్పేవారు. చాలా జాగ్రత్తగా డెలివరీ చేసి మహేంద్ర హాస్పిటల్లో మాకు చాలా జాగ్రత్తగా మేడం ఈ బాబుని మా చేతికి అప్పచెప్పారు.